సౌమ్య వాళ్ళ ఇంట్లో 21 years కి ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? సౌమ్య రాజేష్ చూసింది దయ్యమా లేక మనిషా? సౌమ్య వాళ్ళ తాత పక్కన ఆ ఫోటోలో ఉన్నదెవరు? నా పేరు శ్రావణి. ఇక కథలోకి వెళ్తే, అదొక పాత బంగ్లా. గత 3 తరాల నుంచి అలాగే ఉంది. అయితే ఇప్పుడు ప్రసాదరావు తప్ప ఆ బంగ్లాలో ఎవ్వరూ ఉండటం లేదు. అతని ఒక్కగానొక్క కూతురు సౌమ్య రష్యాలో మెడిసిన్ చదువుతుంది. అనుకోకుండా ఒకరోజు ఉదయాన్నే సౌమ్యకి అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఫోన్ కాల్ అటెండ్ చేసిన సౌమ్యకి పక్కింటి వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయారనే విషయం చెప్పారు. వెంటనే ఊరికి బయలుదేరొచ్చిన సౌమ్య వాళ్ళ నాన్న అంత్యక్రియలు జరిగిన తర్వాత కొన్నాళ్ళు అదే బంగ్లాలో ఉండాలనుకుంది. ప్రసాదరావు వయసు 55 చనిపోయే వయసు కూడా కాదు. ఏ జబ్బులు లేవు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. అలాంటిది సడన్ గా ఎలా చనిపోయాడు? అనుమానించటానికి కూడా ఏమీ లేదు. సౌమ్యకి అలా ఎన్ని రకాలుగా ఆలోచించినా ఏమీ అంతు చిక్కలేదు. ఆ బంగ్లాలో ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయన రోజు సాయంత్రం చెట్టు కింద కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఆయనకు శత్రువులు కూడా ఎవ్వరూ లేరు. ఆయనతో క్లోజ్ గా ఉండేది ఒకే ఒక్క వ్యక్తి, రాజేష్. అతను క్రమం తప్పకుండా రోజూ ఆ బంగ్లాకి వచ్చి వెళ్ళేవాడు. ప్రసాదరావు చనిపోయిన 4 రోజుల తర్వాత రాజేష్ ఆ బంగ్లాకి వచ్చాడు. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతుంది. రాజేష్ గురించి సౌమ్యకి వాళ్ళ నాన్న ఫోన్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. కానీ సౌమ్యకి రాజేష్తో ముఖపరిచయం లేదు. రాజేష్ సౌమ్యని పలకరించాడు. కొంతసేపు క్యాజువల్ గా మాట్లాడిన తర్వాత, మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? మీరు వెళ్లేటప్పుడు మాత్రం బంగ్లా తాళం చెవులు నాకు ఇచ్చి వెళ్ళండి అన్నాడు. దానికి సౌమ్య రాజేష్ తో ఇలా అన్నది, ఎందుకండి, ఇల్లేమన్నా అద్దెకిద్దాం అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ అవసరం లేదు, ఖాళీగానే ఉండనివ్వండి. ఎలాగో నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నాను అని అన్నది. దానికి రాజేష్ నవ్వుతూ, ఒకవేళ మీరు ఇంటిని అద్దెకిద్దాం అనుకున్నా అది వీలు కాదు అని అన్నాడు. సౌమ్యకి రాజేష్ ఎందుకలా నవ్వాడు, ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు. వెంటనే రాజేష్ని ఎందుకు వీలు కాదు అని అడిగింది. వెంటనే రాజేష్, మీ నాన్నగారు ఈ బంగ్లా గురించి మీతో ఎప్పుడూ చెప్పలేదా అని అడిగాడు. నాతో ఎప్పుడూ చెప్పలేదు, మీకు తెలిస్తే మీరే చెప్పండి అని అన్నది. సరే అయితే వినండి, నాకు తెలిసింది నేను మీకు చెప్తాను, నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇది నిజం. మీ నాన్నగారు నాకు మాత్రమే చెప్పారు. మీ బంగ్లాలో స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్ నుండి ఒక చిన్న గదికి దారి ఉందంట. ఆ చిన్న గదిలో దయ్యం ఉందంట. అలా చెప్పడం పూర్తి కాకుండానే సౌమ్య నవ్వుతూ, ఏంటి జోక్ చేస్తున్నావా అని అడిగింది. రాజేష్ అప్పుడు, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, నేను మీకు ముందే చెప్పాను కదా అని అన్నాడు. రాజేష్ అలా కోపంగా మాట్లాడడం చూసి సౌమ్య కూడా, మరి నువ్వెప్పుడైనా ఆ దయ్యాన్ని చూసావా అని అడిగింది. నేను చూడలేదు, కానీ మీ నాన్నగారు నాకు చెప్పారు, మీకు కావాలంటే మీరెళ్ళి చూసుకోండి అని అన్నాడు. అసలు ఈ దయ్యం గోలేంటి? స్టోర్ రూమ్ వెనుక నిజంగానే చిన్న గది ఉందా? ఆ గదిలో దయ్యం ఉందా అనే అనుమానం వచ్చింది. సౌమ్య రాజేష్ని తీసుకొని స్టోర్ రూమ్ కి వెళ్ళింది. లైట్ ఆన్ చేసి చూసింది. అక్కడంతా పాత సామానే కనిపించింది, కానీ వేరే ఏ రూమ్ కి దారి కనిపించలేదు. ఆ రూమ్ అంతా బూజుతో దుమ్ముతో నిండిపోయి ఉంది. కానీ ఒక చోట గోడ మీద మాత్రం చాలా శుభ్రంగా ఉంది. ఇద్దరూ కలిసి ఆ గోడ నుండి వేరే గదికి వెళ్ళొచ్చా అని చూశారు, కానీ వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఆ గోడను అటూ ఇటూ జరపడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. అప్పుడే ఆ గోడను ఒకవైపు నెట్టగానే వేరే గదికి దారి కనిపించింది. లోపలంతా చీకటిగా ఉంది. ఇద్దరూ మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్లారు. ఆ గదిలో ఒక మూలన మంచం ఉంది. ఆ మంచానికి ఒక అమ్మాయి కట్టేసి ఉంది. అది చూడగానే వీరిద్దరికి భయం వేసింది. వారిద్దరూ అక్కడే ఆగిపోయారు. ఆ అమ్మాయి మొహం సరిగ్గా కనిపించడం లేదు. ఆ అమ్మాయి వయసు 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. ఇద్దరికి దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. రాజేష్ ధైర్యం చేసి, ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి తల వీళ్ళిద్దరి వైపు తిప్పింది. ఆ టార్చ్ వెలుతురికి
పెద్దగా అరిచింది. ఆ టార్చ్ వెలుతురులో ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందంటే ఒకటే కన్నుతో నోట్లో పళ్ళు లేకుండా చూడటానికి చాలా వికృతంగా ఉంది. అంత వికారంగా ఉన్న అమ్మాయి చూడటానికి నిజంగానే దయ్యంలా ఉంది. సౌమ్యాని చూసి, నిన్ను ఇదే మొదటిసారి చూడ్డం, మీ నాన్న చనిపోతే గాని నీకు నన్ను చూడాలనిపించలేదా అని అడిగింది. అలా సరిగ్గా అర్థం కాకుండా అడగగానే భయపడుతూనే సౌమ్య, అసలు నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, నేను నీకెలా తెలుసు అని అడిగింది. దానికి ఆ అమ్మాయి, అయితే మీ నాన్న నీకేం చెప్పకుండానే చనిపోయాడా, నా గురించి ఏం చెప్పకూడదు అనుకున్నాడేమో, అయినా నువ్వు నన్ను వెతుక్కుంటూనే వచ్చావుగా అని వికృతంగా నవ్వింది. అది వినగానే ఇద్దరికీ భయంతో చెమటలు పట్టాయి. దానికి ఆ అమ్మాయి, నా కట్లు విప్పితే నేనెవరో చెప్తాను అని అన్నది. కానీ ఇద్దరికి ధైర్యం చాలడం లేదు. దానికి రాజేష్ సౌమ్య చెవిలో చిన్నగా ఇలా చెప్పాడు, ఎవరు ఈ అమ్మాయిని కావాలని ఇక్కడ కట్టేసి ఉంచారు, పైగా మీ నాన్న ఈ గదిలో దయ్యం ఉందని అన్నాడు. ఇక్కడ తినటానికి తాగటానికి ఏమీ లేవు, అయినా ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుంది, మనం ఈ కట్లు విప్పకూడదని రాజేష్ అన్నాడు. సౌమ్యకి రాజేష్ మాటలు నిజమనిపించాయి. ఆ గదిలో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. ఆ ఫోటో మీద సౌమ్య టార్చ్ వేసి చూసింది. అది చూసిన సౌమ్యకి నోట మాట రాలేదు. ఆ ఫోటోలో సౌమ్య వాళ్ళ తాతయ్యతో పాటు అచ్చం ఇలాగే ఉన్న ఇంకొక అమ్మాయి ఉంది. గత 3 తరాలుగా సౌమ్య వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళకి 21 ఇయర్స్ రాగానే చనిపోయేవారు. సౌమ్య వాళ్ళ అమ్మ కూడా అలాగే చనిపోయింది. నిజంగానే ఆ ఫోటోలో ఉన్నది, ఇక్కడ ఎదురుగా ఉన్నది ఒక్కరేనా? మనిషా లేక దయ్యమా? ఇంకా సౌమ్య వాళ్ళ ఫ్యామిలీలో 21 ఇయర్స్ కి ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? ఇవన్నీ సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెకండ్ పార్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. Subscribe to Skull Telugu Horror Stories.